నమస్తే. ఇవాళ ఒక మంచి పుస్తకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2010లో ముద్రించబడినటువంటి ఒక పుస్తకం ఇది. చాలా రోజులైనా కానీ నేను చదివిన తర్వాత నాకు అనిపించిన 2 వాక్యాలు రాసుకునే అవకాశం నాకొచ్చింది. నేను నా బ్లాగ్‌లో రాసుకున్నాను. దాన్ని వీడియోలో నిక్షిప్తం చేసే ప్రయత్నమే ఈ వీడియో. ఒక సాధారణ ఉపాధ్యాయుడి కుమారుడు ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి జిల్లా కలెక్టర్‌గా, ముఖ్యమంత్రుల కొలువులో ప్రధాన అధికారిగా, దేశ ప్రధాని సమాచార సలహాదారుడిగా, పీఎంఓలో సంయుక్త కార్యదర్శిగా ఎన్నో బాధ్యతలు చేపట్టిన ప్రతి పనిలో తనదంటూ ఒక ముద్ర వేసుకున్న పీవీఆర్‌కే ప్రసాద్ గారి అంతరంగిక ఆవిష్కరణే అసలేం జరిగిందంటే 1966లో ముస్సోరీలో ఐఏఎస్ శిక్షణ ప్రారంభమైన దగ్గర నుండి తన 34 ఏళ్ల పైచిలుకు సర్వీస్‌లో తాను ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న యథార్థ చారిత్రక ఘట్టాల సమాహారమే ఈ పుస్తకం. ప్రసాద్ గారు చెప్పినట్టు ఈ పుస్తకం వారి స్వీయ చరిత్ర కాదు. ఇది వారి సుదీర్ఘ వృత్తి జీవితంలో ఒక పరిపాలనాధికారిగా తాను చేపట్టిన కార్యక్రమాలు, ప్రజల హితం కోసం, సమాజ శ్రేయస్సు కోసం చేసిన ప్రణాళికలు, వారు ఎదుర్కొన్నటువంటి కష్టనష్టాల అనుభవసారం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకులదే, ప్రభుత్వాలదే తుది నిర్ణయం అని చెబుతూ ఎన్నో దృష్టాంతాలను వివరించారు. వారి యొక్క అనుభవాలను అక్కడ జరిగినటువంటి ఎన్నో వాటిని చెప్తూ చాలా అద్భుతంగా రాస్తారు ఈ పుస్తకంలో. 96 ముస్సోరీలో శిక్షణ అనంతరం ఉద్యోగ శిక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వచ్చి సీనియర్ అధికారుల కింద పనిచేయడం లాంటి విశేషాలు చెప్పడం జరిగింది. ఉద్యోగ శిక్షణ ఇచ్చేటప్పుడు కఠినంగా ఉన్నా తాను నేర్పవలసిన మెళకువలు ఎన్నో నేర్పి ఉద్యోగంలో కావాల్సిన ధైర్యం, పని నేర్చుకోవడం వల్లనే వస్తుంది అనే పాలనా మంత్రాన్ని సుబ్రహ్మణ్యం గారి ఇలాంటి సీనియర్ అధికారి ఉపదేశంలో వచ్చిందని వీరు వారి పుస్తకంలో పేర్కొన్నారు. ఆ సమయంలో అలా చేయడం వల్లనే వృత్తి జీవితం చాలా గట్టి పునాదులతో మొదలైందని చెప్పవచ్చని కూడా చెప్పారు. ప్రసాద్ గారి సర్వీస్‌లో అది ఎలా ఉపయోగపడిందనేది నిజంగా అందరికీ ఉపయుక్తమే. ఏదైనా ఉద్యోగం మొదలుపెట్టినప్పుడు పై అధికారులు నేర్పించే విధానం, నేర్చుకునే క్రమంలో క్రింది ఉద్యోగుల నిబద్ధత ఈ 2 కూడా వారి వారి ఉద్యోగ జీవితాలపై చాలా ప్రభావం చూపుతుందనేది మనకు ఈ పుస్తకం చెప్తుంది. ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి విషయం కూడా వారు చెప్తారేంటంటే, నల్గొండ జిల్లాలో చిన్న, సన్నకారు సహకార రైతుల అభివృద్ధి సంస్థ నిర్వహిస్తూ, వారు చేపట్టిన సామూహిక బావుల కార్యక్రమం అనేది కేంద్ర ప్రభుత్వాల మౌలిక మార్గదర్శకాలకు కొంచెం విరుద్ధమైనను, కింది స్థాయిలో రైతులకు అవి ఏ విధంగా ఉపయోగపడ్డాయనే విషయం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే అప్పట్లో నీళ్లు సరిగ్గా ఉండకపోయేది. ప్రభుత్వాలు మరి రైతులకు నీళ్లెలా ఇవ్వాలని ఆలోచిస్తున్న సమయం అది. అయితే చాలా విచిత్రం ఇక్కడేంటంటే వీరు మౌలిక మార్గదర్శకాలకు కొంచెం విరుద్ధంగా ప్రవర్తించినా కానీ ఏం జరిగిందంటే, కొన్ని రోజుల తర్వాత ఇందిరాగాంధీ సామూహికంగా అంటే ఇందిరాగాంధీ దేశం మొత్తం కూడా సామూహిక బావుల కార్యక్రమం చేపట్టిందామె. ఈయన చేసినటువంటి ఈ కార్యక్రమాన్నే ఇన్స్పిరేషన్‌గా తీసుకొని, ఆ కార్యక్రమం పేరు కూడా మిలియన్ వెల్స్ 10 లక్షల బావులను త్రవ్వించే పథకంగా అంటే వారు మొదలుపెట్టింది కొంత మౌలికమైనటువంటి మార్గదర్శకాలకు కొంచెం విరుద్ధమైనా కానీ, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి దాన్ని తీసుకొని ఇన్‌స్పైర్ అయ్యి దేశం అంతట కూడా అదే పథకాన్ని పెట్టడం జరిగింది. ఇదొక చాలా అద్భుతంగా అనిపిస్తుంది చదువుతుంటే. పరిపాలనాధికారులు తాము నిజంగా ప్రజలకు మేలు చేయాలంటే క్రింది స్థాయిలో పర్యటించి వాటి అవసరాలను తెలుసుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేయవచ్చని రచయిత ఎన్నో సంఘటనలను ఉదాహరించారు. అంటే వీరేమంటారంటే వీరి పుస్తకంలో టాప్ డౌన్ అప్రోచ్ అని ఉంటుంది. అంటే పైనుంచి చూసి మామూలుగా ఎలా ఉంటుందంటే మనం గనుక చూస్తే ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ పైనుంచి చూసి ఇవి చేద్దాం అనుకునే స్థాయి మనకు కనిపిస్తుంది. కానీ వీరేమంటారంటే ప్రజలతోని మమేకమై తిరిగితే మనకక్కడ వారికి ఏం కావాలి, ఎలా ఇస్తే వాళ్ళకి నిజంగా ఉపయోగపడుతుందనేటువంటి బాటమ్ అప్ అప్రోచ్ అనే దాన్ని వీరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా ఉన్నన్ని రోజులు కూడా ప్రయత్నించారని పుస్తకంలో చెప్పారు. ఆనాటి ముఖ్యమంత్రి వెంగళరావు గారి ఆదేశానుసారం ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, గిరిజన సంక్షేమం కోసం కొత్త కార్యక్రమాలు చేపట్టి, 70% గ్రామాలకు విద్యుదీకరణ పూర్తి చేసి 3 సంవత్సరాల కాలంలో జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా. ఐటీసీ భద్రాచలం పేపర్ మిల్ కోసం 700 ఎకరాల భూమిని అప్పగించిన విధానం, చేసే పనిలో కాలం యొక్క ప్రాధాన్యత, అది ఎంత తొందరగా చేస్తే మేలు జరుగుతుందో చెప్తుంది. ఇది కొత్త సమస్యలను తెచ్చిపెట్టినప్పటికీ అక్కడ ఉన్న సమస్యలపై వారి అవగాహన, ఒక పరిశ్రమ రావడం వల్ల వెనకబడ్డ జిల్లా ప్రజలకు ఎలా మేలు జరుగుతుందనేది ఇది నిజంగా కూడా ప్రస్తావనార్హం. ఇది చదవాల్సిందే. సహకార శాఖ అదనపు రిజిస్ట్రార్‌గా కేంద్రం నుండి రావాల్సిన నిధులు, ఇతర రాష్ట్రాలు వాడుకోక మిగిలిపోయిన నిధులు, వాటిని అత్యంత తక్కువ సమయంలో రాష్ట్రానికి రప్పించిన విధం కూడా చెప్తారు వీరు. వారికున్నటువంటి నెట్వర్కింగ్ వల్ల.
ఎన్టీఆర్ ప్రభుత్వంలో సాంస్కృతిక సమాచార శాఖ కార్యదర్శిగా కళాపీఠం రూపుదిద్దుకోవడానికి వీరు పడ్డ శ్రమ, ట్యాంక్ బండ్ మీద ప్రముఖుల విగ్రహాలు పెట్టడంలో వీరి ప్రధాన పాత్ర, అంటే ఎవరెవరి విగ్రహాలు పెట్టాలి, ఎలా పెట్టాలనే దాంట్లో వీరి యొక్క పాత్ర, వీరి నిర్ణయం చాలా ప్రధానంగా ఉంది అని పుస్తకంలో రాశారు. హుస్సేన్ సాగర్‌లో పెట్టిన బుద్ధుని విగ్రహ రూపకల్పనలో వీరి సలహాలు, ఆ తర్వాత వేరే శాఖకి బదిలీ కావడం లాంటివి కూడా మనం చూడవచ్చు. 1978, 82లో ఇంకా అత్యంత ముఖ్యమైనటువంటి విషయం, ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా వారు చేపట్టిన సంస్కరణల గురించి ఈ పుస్తకంలో లేకున్నా వారి వ్యక్తిగత జీవితంలో వచ్చిన మార్పులు ప్రస్తావించారు. ఇది తరువాతి కాలంలో వారు ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి దోహదం చేసిందని చెప్పారు కూడా. వృత్తిలో భాగం కాబట్టి, ఇష్టం లేకున్నా ముఖ్యమంత్రి నియమించాడు కాబట్టి ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా చేయాల్సి వచ్చిందని, వారుని, వాహిని లాంటి సారా స్కీమ్ ప్రవేశపెట్టడంలో ప్రముఖ పాత్ర ఉందని కూడా చెప్పుకోవచ్చా. టీటీడీ లాంటి దైవ కార్యంలో పాల్గొన్నవారు ఎక్సైజ్ శాఖలో ఇమడలేక కేంద్ర ఆధీనంలో ఉన్న విశాఖ పోర్టు చైర్మన్‌గా డిప్యుటేషన్‌పై వెళ్లారు. నిజాయితీతో, నిస్వార్థంతో యాజమాన్యాలు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయని వీరు విశాఖ పోర్టు చైర్మన్‌గా చేపట్టిన సంస్కరణలే నిదర్శనం. 80, 89, 90, 91 3 సంవత్సరాలు సంస్థని ఉత్తమ పోర్టుగా అగ్రస్థానంలో నిలిపి అవార్డులు సాధించడం, వారికి బెస్ట్ మేనేజర్ అవార్డు రావడం అనేది వీరి వృత్తి జీవితంలో మర్చిపోని ఘటనగా ప్రసాద్ గారు చెప్తారు. నచ్చిన, నమ్మకమైన, సమర్థవంతమైన అధికారి కోసం పాలకులు ఖచ్చితంగా ప్రయత్నిస్తారని, వారిని ఒప్పించి తీసుకొనొస్తారనేది ప్రసాద్ గారిని పీఎంఓలో సంయుక్త కార్యదర్శిగా అప్పటి ప్రధాని పివి నరసింహారావు గారు ఏరికోరి మరీ ఆయన్ని పెట్టుకోవడం అనేది మనకు తెలుస్తుంది. పివి గారికి ప్రసాద్ గారి పైన ఉన్న నమ్మకం ఎలాంటిదో వారి మాటల్లో రాశారు కూడా. "నీ సొంత లాభానికి మన సాన్నిహిత్యాన్ని వాడుకో అని నా నమ్మకం ప్రసాద్. ఉద్యోగంలో కానీ, అధికారం చెలాయించడంలో కానీ నీకు తాపత్రయం లేదని నా విశ్వాసం" అని ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఈయనతో అనడం మనం చూడొచ్చు ఆ పుస్తకంలో. ప్రధాని సమాచార సలహాదారుగా, అత్యంత ఆప్తుడిగా, అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ గారి రాజీనామాను వెనక్కి తీసుకోవడంలో వీరి పాత్ర, నాయకుడికి కూడా వీరిపైన ఉన్న విశ్వాసం, నమ్మకం తెలుస్తుంది. రామజన్మభూమి లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న ఒక సున్నితమైన అంశంలో వీరిపై ప్రధాని ఉంచిన బాధ్యత, ఉత్తర, దక్షిణ భారత పీఠాధిపతులను ఒకే త్రాటిపై తేవడానికి వీరు చేసినటువంటి కృషి కూడా మనం చూడవచ్చు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజన్ 2020 డాక్యుమెంట్‌ని రూపొందించడంలో వీరి ప్రముఖ పాత్ర, మానవ వనరుల సంస్థను ఏర్పరచడంలో వీరి కృషి, దాని అధిపతిగా ప్రతి ప్రభుత్వ అధికారికి శిక్షణ అవసరమని సంస్కరణలు అభిలషిస్తూ వీరు చేసినటువంటి ఎన్నో గుడ్ గవర్నెన్స్ సంస్కరణలు అప్పటి ముఖ్యమంత్రులకు కూడా మార్గదర్శకాలయ్యాయి. నిజం. ప్రజాస్వామిక వ్యవస్థలో మనం సామాజిక స్పృహ, బాధ్యత కలిగిన కార్యనిర్వహణ అధికారులు మాత్రమే. విధిని మనం నిర్వహించాలనే కాంక్ష ఉండాలి తప్ప, దాని ఫలితాన్ని కూడా శాసించాలనే ఆరాటం ఉండొద్దని అంటారు రచయిత. వారి ప్రస్థానంలో ఎదుర్కొన్న ఎన్నో యథార్థ ఘటనల్ని చాలా అర్థవంతంగా రాశారు. అధికారం ఉంటే అందరిపైన చెలాయించే అజమాయిషి కాదు, అందరినీ కలుపుకొని తాను అనుకున్న కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజలకి అందించడం చాలా ముఖ్యం అంటారు ప్రసాద్ గారు. ఒక ప్రభుత్వ అధికారిగా నిజాయితీ ఒక్కటే కాకుండా లౌక్యం, క్లిష్ట సమయాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించడం లాంటి లక్షణాలు ఉండడం ప్రధానమని చాలా చోట్ల ఉడంకించారు. ఈ పుస్తకం నేను మొదలు చెప్పినట్టు 2010లో ముద్రింపబడినను. ఇందులో ఉన్న ప్రధాన అంశాలు ముఖ్యంగా నిజాయితీ, చేయగలనన్న ధైర్యం, శిక్షణ, నిబద్ధత, సమయపాలన, చేసే వృత్తిలో మానవ సంబంధాలు అనేటువంటి ఈ మొదలైనటువంటి విషయాలు ఏ రంగంలోని వారికైనా, ఏ వయసులో ఉన్న వారికైనా ఉపయుక్తమని నాకు అనిపించింది. ఈ 2 మాటలు మీరు కూడా వీలుంటే కొనండి, చదవండి. ఈ పుస్తకం అమెజాన్‌లో దొరుకుతుంది. ఎంఎస్కో వాళ్ళు ప్రచురించారు. ఎంఎస్కో వెబ్‌సైట్‌లో కూడా ఉంది. వేరే ప్రముఖ పుస్తకాలకు సంబంధించినటువంటి ఎక్కడైనా దొరుకుతుంది. దీని గురించి డిస్క్రిప్షన్‌లో నేను లింక్స్ అవన్నీ పోస్ట్ చేస్తాను. మీకు కనుక ఒకవేళ నచ్చితే మీరు కొని చదవచ్చు. ధన్యవాద్. నమస్తే.